ఒకసారి రాజు తన మంత్రిని మూఢనమ్మకం అంటే ఏంటి అని అడిగాడు. దానికి మంత్రి, మహారాజా, దయచేసి నాకు 7 రోజుల సెలవు ఇవ్వండి, నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పగలను అని అన్నాడు. రాజు అంగీకరించి సరే అని చెప్పాడు. తర్వాత మంత్రి ఒక చెప్పులు కుట్టే వ్యక్తి వద్దకు వెళ్లి, బాబు, ఒక వింతైన చెప్పు తయారు చేయాలి. అది 4 అడుగుల పొడవుండాలి. అందులో వజ్రాలు మాణిక్యాలు అమర్చాలి. బంగారం వెండితో పొదిగిన దారాలతో కుట్టాలి. ఎంత ఖర్చైనా సరే నేను చెల్లిస్తాను అని చెప్పాడు. మేస్త్రి మరుసటి రోజు చెప్పులను తయారు చేశాడు. మంత్రి ఆ చెప్పులు తీసుకుని ఈ చెప్పు గురించి ఎవరికీ చెప్పకూడదని మాట తీసుకున్నాడు. ఆ తర్వాత మంత్రి ఒక చెప్పును తన దగ్గర ఉంచుకుని మరొక దాన్ని ఆలయంలోని పూజాస్థలంలో ఉంచాడు. మరుసటి రోజు ఉదయం పూజారి పూజ కోసం ఆలయానికి వచ్చాడు. పూజాస్థలంలో ఆ పెద్ద చెప్పును చూసి ఆశ్చర్యపోయాడు. ఇది మానవుల చెప్పు కాదు, ఇది దేవుడి చెప్పు అని ఆ పూజారి ఆ చెప్పును పూజించడం ప్రారంభించాడు. ఊరంతా దీని గురించి తెలుసుకుని ఆ చెప్పు దేవునిదిగా నమ్మి దానికి పూజ చేయడం ప్రారంభించాడు. ఈ విషయం రాజు వరకు చేరింది. రాజు కూడా ఆ చెప్పును దేవుడిదిగా నమ్మి దానికి నమస్కారం చేశాడు. 7 రోజుల తర్వాత మంత్రి రాజు వద్దకు వెళ్ళాడు. రాజు మంత్రిని చూస్తూ, ఏమైంది, ఎందుకంత దుఃఖంగా కనిపిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు మంత్రి, మహారాజా, నేను మా ముత్తాత గారి చెప్పు ఒకటి వర్షంలో కొట్టుకుపోయింది, అది ఎక్కడ ఉందో కనిపించడం లేదు అని చెప్పాడు. రాజు ఆశ్చర్యంగా, మీ దగ్గరున్న మరొక చెప్పును చూపించండి అని అడిగాడు. మంత్రి తన చెప్పును చూపించాడు. రాజు వెంటనే ఆలయంలోని చెప్పుని తీసుకురమ్మని ఆదేశించాడు. రెండింటినీ కలిపి చూశారు. అప్పుడే అతనికి అర్థమైంది, తాను దేవుడిదిగా నమ్మిన చెప్పు నిజానికి మంత్రి ముత్తాత గారి చెప్పు అని. అప్పుడు మంత్రి చిరునవ్వుతో, మహారాజా, నిజానిజాలు తెలుసుకోకుండా ఏదైనా గుడ్డిగా నమ్మడమే మూఢనమ్మకం అంటే అని వివరించాడు. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.